నమస్కారం. భాగవతం ప్రకారం అశ్వత్థామ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? అశ్వత్థామ గురించి సమాజంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఊర్లలో తిరుగుతున్నాడని, గాయాలతో కనిపించాడని, కొందరికి దర్శనమిచ్చాడని వింటుంటాం. కానీ శ్రీమద్ భాగవతం చెప్పిన విషయాన్ని పరిశీలిస్తే ఈ కథలన్నీ అబద్ధాలని రుజువవుతాయి. ద్రోణాచార్యుల కుమారుడైన అశ్వత్థామ బ్రాహ్మణుడు. పుట్టుకతోనే అతని నుదుటిపై దివ్యమైన మణి ఉండేది. ఆ మణి కారణంగా అతనికి అసాధారణ శక్తులు, దీర్ఘాయువు లభించాయి. కానీ మహాభారత యుద్ధంలో అతను ఘోరమైన పాపాలు చేశాడు. నిద్రిస్తున్న పాండవుల కుమారులను నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. అంతేకాకుండా బ్రహ్మాస్త్రాన్ని దుర్వినియోగం చేశాడు. ఒకసారి అర్జునిపై, మరోసారి గర్భంలో ఉన్న పరీక్షిత్తుపై. దీనితో శ్రీకృష్ణుడే స్వయంగా జోక్యం చేసుకోవలసి వచ్చింది. అశ్వత్థామ బ్రాహ్మణుడు కాబట్టి కృష్ణుడు అతన్ని సంహరించలేదు. దానికి బదులుగా ఒక శాపాన్ని ఇచ్చారు. కానీ అది అతన్ని నాశనం చేయడానికి కాదు, బుద్ధిని సరిదిద్దడానికి. 3000 సంవత్సరాలు ఒంటరిగా తిరగాలని, రోగాలతో బాధలతో అందరి నుండి దూరంగా ఉండాలని, అతని అహంకారం పూర్తిగా నశించాలనే ఉద్దేశంతో శపించారు. శాపం ముగిసిన తర్వాత అశ్వత్థామ బదరికాశ్రమంలో వ్యాసుడితో, ఇతర మహర్షులతో నివసిస్తున్నాడు. ఎందుకంటే భాగవతం ప్రకారం అతను తర్వాతి మన్వంతరంలో సప్తర్షుల్లో ఒకడు అవ్వాల్సి ఉంది. కాబట్టి అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ అతను సాధారణ మనుషులకు కనిపించని, మహర్షులకు మాత్రమే అందుబాటులో ఉన్న లోకంలో నివసిస్తున్నాడు. అదే బదరీనాథ క్షేత్రంలో ఉన్న బదరికాశ్రమం.